మన పని మనం చేసుకుంటున్నా మనం పైకి వస్తున్నాము అంటే ఓర్వలేనివారుంటారు. వారు ఎలా అయినా సరే మీరు చేస్తున్న పనిలో నష్టం కలిగించాలని ఎదురుచూస్తూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడు మిమ్మల్ని ఎలా కిందకు లాగుదామా అని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మీకు నరదిష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ ఇటువంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. మీకు నెగిటివిటీ ఎక్కువగా ఉందనుకోండి, అంటే ఇతరులు మిమ్మల్ని చూసి ఏడవటం, ఓరవలేకపోవడం చాలా అధికంగా ఉంటే ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుందని పండితులు చెప్తున్నారు. అయితే ఏదన్నా గాలిపీడ సోకినా లేకపోతే ఇంట్లో ఏదన్నా అంతుచిక్కని అనారోగ్యాలతో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మీరు ఇంటా బయటా కూడా మీకు సుఖం లేదు, సరైనటువంటి డబ్బులు నిలబడట్లేదు, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు ఎదుర్కొంటున్నారు అంటే విపరీతమైనటువంటి నరఘోష, నరుల యొక్క ఏడుపు, మిమ్మల్ని చూసి ఓరవలేనితనం ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అవి కారణమవ్వొచ్చన్నమాట. ఎందుకంటే నరుడి యొక్క ఏడుపుకి, నరఘోషకి నల్లరాయే పగిలిపోతుంది అని సామెతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఇబ్బంది పడే అవకాశముంటుంది. ఈ యొక్క నెగిటివిటీని తొలగించటానికి ఏదైనా సరే ఒక మంగళవారంగాని లేదంటే ఒక శనివారంగాని 2 రోజులు ఎప్పుడైనా సరే సాయంత్రం 6:30 దాటిన తర్వాత, అంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత చక్కగా ఒక నిమ్మకాయ తీసుకుని మీ కుడి చేతిలో పట్టుకోండి. నేను చెప్పబోయే మంత్రాన్ని కనీసం 27 సార్లు చెయ్యాలి. మీకు ఓపికా శక్తి ఉంటే 54 సార్లో 108 సార్లో చేస్తామన్నా కూడా ఇబ్బంది లేదు. మంత్రం తెలియచేస్తున్నాను. ఓం క్రీం కాళికాయై నమః. ఇది ఆ మంత్రం. అయితే ఈ నిమ్మకాయని పట్టుకుని ఈ మంత్రం మీరు జపిస్తున్నప్పుడు మీలో ఉన్నటువంటి నెగిటివిటీ, మీ కష్టాలు, మీ ఇబ్బందులు, సమస్యలు, ప్రాబ్లమ్సు, అలాగే నరఘోష అన్నీ కూడా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఆ యొక్క నిమ్మకాయలోకి వెళ్ళిపోతున్నాయి, నిమ్మకాయలోకి ప్రవేశింపబడుతున్నాయి అనే విధంగా మీరు ఊహించుకుని తలుచుకోండి. ఆ యొక్క నిమ్మకాయని చేతిలో పట్టుకుని అన్నీ కూడా నిమ్మకాయ లాగేసుకుంటుంది, నిమ్మకాయలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి, అయితే ఆ విధంగా అనుకుని జపం పూర్తి చేసుకున్న తర్వాత ఆ యొక్క నిమ్మకాయని చక్కగా గట్టుమీదన పెట్టి దానిమీదన ఒక చిన్న కర్పూర బిళ్ళ పెట్టి వెలిగించండి. అయితే మీ నెగిటివిటీ, మీ కష్టాలు, సమస్యలన్నీ కూడా ఆ విధంగా కాలిపోతాయన్నమాట. కాళికా అమ్మవారు వాటిని తొలగించి కాల్చివేస్తుంది. ఈ విధంగా కాలిపోయింది అని తర్వాత ఆ నిమ్మకాయని బయట ఎక్కడైనా సరే ఒక 4 రోడ్లు కలిసేటువంటి ఒక జంక్షన్ ఉంటుంది కదా, ఒక 4 రోడ్లు కలిసే చోట ఒక కవర్లోకో దీంట్లోకో వేసుకుని ఆ విధంగా వెళ్ళి ఒక 4 రోడ్లు కలిసేటువంటి ఒక జంక్షన్ దగ్గర పారేసి మీరు వెళ్ళిపోండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం, ఏ విధంగా పడింది, ఎక్కడ పడింది అనేటువంటిది చూడటం వంటివి చేయకూడదు. ఆ విధంగా పారవేసేసిన తర్వాత చక్కగా ఇంటికొచ్చేసి కాళ్ళు, చేతులు, ముఖము అన్నీ కూడా శుభ్రంగా కడుక్కోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.